వైసీపీ సోషల్ మీడియా మీద అక్రమ నిర్బంధం పెరిగింది. తప్పుడు కేసులు పెడుతున్నారని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి. అయితే రేపటి రోజున 3 టౌన్ పోలీస్ స్టేషన్ ముట్టడి కార్యక్రమం చేపడుతున్న నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ఆయన ఉన్నారు. సార్ చెప్పండి, ఎందుకు వైసీపీ సోషల్ మీడియా మీద పోలీసులు కేసులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది? వాళ్ళు చేస్తున్న ఏదైతే గవర్నమెంట్ ఫెయిల్యూర్ ఉందో, సూపర్ 6 అని చెప్పి సూపర్ ఫ్లాప్ చేసి ప్రజలను సూపర్గా మోసం చేయడము, తర్వాత ఇచ్చినటువంటి హామీలు అమలు పరచకపోవడము, ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి లోటుపాట్లను సోషల్ మీడియా ద్వారా ఈ కార్యకర్తలు కావచ్చు, లేదంటే సోషల్ మీడియా యాక్టివిస్ట్ కావచ్చు, లేదంటే యూట్యూబ్ ఓనర్స్ కావచ్చు, యూట్యూబ్ నడిపే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి లోపల పెట్టడం జరుగుతుంది. ఎందుకు మొన్నటికి మొన్న కేవీ రెడ్డి, ఆయన తెలంగాణ వాసి హైదరాబాద్లో ఉంటాడు. ఈ గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ ఆయన ప్రశ్నిస్తున్నాడని తీసుకొని వచ్చి జైల్లో పెట్టాలని ప్రయత్నం చేసి ఆయనను 4th టౌన్లో పెట్టి ఆయన కొట్టడము, ఆయనను ఒక రోజంతా పెట్టుకోవడము, నిర్బంధించడము, అది కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో హైకోర్టులో కేసు వేస్తే అప్పుడు వదిలిపెట్టారు. అంటే పూర్తిగా పోలీస్ డిపార్ట్మెంటు, అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరిని వేధించాలనుకున్నా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా వేధింపులు మొదలుపెట్టారు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ఉంది అని, పోలీసు బలగం ఉంది అని పోలీసులను అడ్డం పెట్టుకొని సెకండరీ రాజకీయం చేస్తున్నారు తప్ప స్ట్రైట్ పాలిటిక్స్ చేయడం లేదు. నీకు నీ ఫెయిల్యూర్ గురించి చెప్పినప్పుడు సోషల్ మీడియాలో, నువ్వు అదే సోషల్ మీడియాలో చెప్పు, మేము ఫెయిల్యూర్ కాలేదు, సూపర్ 6 ఇవన్నీ చేసామని చెప్పుకో. చేత కాదా? అది కాక పోలీసులను పంపి లోపలే ఇట్లా చేస్తున్నారు. ఎవరైతే యాక్టివ్గా ఉన్నటువంటి కార్యకర్తలు ఉండారో వాళ్ళ మీద పోలీసులను స్టేషన్లు పిలిపియడం, నిర్బంధించడం, తప్పుడు కేసులు పెట్టియడం, కొట్టడం చెప్పినారు. లేదంటే నేను ఇందాక చెప్పిన ఒక ఫిజియోథెరపిస్ట్ డాక్టరు 20 లక్షల రూపాయలు విలువ చేసే కారులో డిక్కీలో 20 లీటర్ల నాటుసారే పెట్టుకొని అమ్ముకొని పోతాడా? అది కూడా 10 లీటర్లు పెట్టాలి. ఎందుకంటే 20 లీటర్ల నాటు సారాయి ఉంటేనే నాన్ బెయిలబుల్ కేసు అవుతుంది, 19 లీటర్లునే బెయిలబుల్ అవుతుంది. నాన్ బెయిలబుల్ కేసు పెట్టాలి. ఆయన కారు 4 రోజులు ముందు తీసుకొని వచ్చి స్టేషన్లో పెట్టుకొని, అంత ముందు కేసులో ఆ కారుని తీసుకుపోయి మీరే డ్రైవింగ్ చేసుకుంటూ పోయి అక్కడ పెట్టి సారాయి అమ్ముకుంటూ పారిపోతాడా? ఆయన డాక్టర్ అయ్యా, నాటు సారాయి అమ్ముకుంటేటోడా? అంటే కొత్త డెఫినేషన్ ఏమంటే డాక్టర్లు కూడా నాటు సారాయి కూడా అమ్ముకుంటారు అని గవర్నమెంట్ చెప్తుంది. అంటే పోలీసులకి తప్పుడు కేసు పెట్టాల్సినటువంటి నీడ్ లేదు కదా, అలాంటప్పుడు ఒకవేళ ఉండొచ్చేమో కదా అందులో. తప్పుడు కేసు నీడ్ అంటే వాళ్ళేం కావాలని కాదు, ఒత్తిడి. తెలుగుదేశం పార్టీ నాయకుల కళ్ళల్లో ఆనందం చూడాలని. ఎవరైతే రూలింగ్ పార్టీ వాళ్ళ ఒత్తిడికి చేస్తూ ఉంటారు. పోలీసు వాళ్ళకేం సొంతంగా మా కార్యకర్తల మీద వాళ్ళకేం శత్రుత్వం ఉండదు, వాళ్ళకి వీళ్ళకి సంబంధం కూడా ఉండదు. కానీ వాళ్ళ ఒత్తిడి, నువ్వు వారిని తీసుకుపోయి లోపల వేయకుంటే నిన్ను ట్రాన్స్ఫర్ చేస్తాం, నీకు పోస్టింగ్ కావాలన్నా 2 టౌన్ కావాలన్నా, 3 టౌన్ కావాలన్నా, 1 టౌన్ కావాలంటే నేను చెప్పినటువంటింతా లోపల వేయాలి. వాళ్ళు చెప్పేటోళ్ళే కాదు, వాళ్ళ వార్డులో ఉండేటువంటి చిన్న కార్యకర్త చెప్పినా వాడిని తీసుకొని వచ్చి లోపలేసి కొట్టాలి. అట్లయితేనే నీకు పోస్టింగ్ ఇస్తాం. ఒకవేళ ఆ మాటకు ఒప్పుకొని వచ్చి మధ్యలో 1, 2 చేయకుంటే ట్రాన్స్ఫర్. రేపు ఏం జరగబోతుంది 3 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర? నిరసన కార్యక్రమం. ఏదైతే బాలు మీద జరిగినటువంటి ప్రీవియస్లో జరిగినటువంటి తప్పుడు కేసులు కానీ, బాలు మీద ఒత్తిడి తీసుకొచ్చి అతను ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు కల్పించడం కానీ, వీటి మీద, అలాగే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరి మీద ఎక్కడెక్కడ దౌర్జన్యాలు, పోలీసుల ద్వారా వేధింపులు, ఈ తప్పుడు కేసుల మీద, అలాగే నిన్న జరిగినటువంటి సతీష్ మరణంలో, ఆత్మహత్యలో ఆయన చేసినటువంటి కంప్లైంట్ మీద
స్పందించకపోవడం మీద అన్నిటి మీద కలిసి 3 టౌన్ పోలీస్ స్టేషన్ ముందర ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం. రాష్ట్ర వైసీపీ యువత అధ్యక్షులు ఆయన కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రాష్ట్ర వైసీపీ యువత వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్ధార్థరెడ్డి గారు, మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు అందరూ కూడా దీంట్లో పాల్గొనడం జరుగుతూ ఉంది. సూటిగా ఇక్కడ మీ వైసీపీ కార్యకర్తలకు కానీ లేకపోతే పోలీసులకు ఏం చెప్పదలుచుకున్నారు? ముందుగా పోలీసులకు ఏం చెప్పదలుచుకున్నా అంటే, మీకు ప్రభుత్వం జీతం ఇస్తుంది. ప్రభుత్వం ఇస్తుందంటే ప్రజలు కట్టేటువంటి పన్నులతో ఇస్తుంది తప్ప చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు లాంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులు మీకు జీతాలు ఇవ్వడం లేదు. యు ఆర్ నాట్ సబార్డినేట్స్ టు టీడీపీ పీపుల్. యు ఆర్ సబార్డినేట్స్ టు యువర్ హైయర్ అఫీషియల్ అండ్ సబార్డినేట్స్ టు పీపుల్. యూ హ్యావ్ టు రిమైండ్ దట్, యూ కీప్ ఇట్ ఇన్ మైండ్. అంతేగాని తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం చెప్తే అది చేస్తా పోతే రేపొద్దున వాళ్ళు 3 సంవత్సరాలు అధికారంలో ఉంటారు. 30 సంవత్సరాలు 25 సంవత్సరాల సర్వీస్ ఉంటుంది మీకు. ఆ సర్వీస్ అంతా బ్లాక్ మార్క్ పడుతుంది. రేపొద్దున ఇబ్బందులు ఎదుర్కొంటుంటే రేపు ఏ తెలుగుదేశం నాయకులు కానీ మీకు ఇబ్బంది వస్తే, మీరు చేసేటువంటి పొరపాట్లతో రేపొద్దున మీ ఉద్యోగాలకు ఇబ్బంది వస్తే ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడు కూడా మీకు కనీసం డోర్ తెరిచి పలకరియని కూడా పలకరాడు. కాబట్టి నిష్పక్షపాతంగా మీ ఉద్యోగాలు మీరు చేయండి. ప్రజల తరపున అండి, పార్టీల తరపున కాదు అని నేను పోలీసులకు మనవి చేస్తున్నాను. వైసీపీ కార్యకర్తలు కూడా తెలియజేస్తున్నాను, ఎవ్వరు కూడా ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. మనం నిజాయితీగా పనిచేస్తూ ఉన్నాం. మనం నిజాయితీగా ఉండే రోజులు, అలాగే నిజాయితీగా పార్టీకి పనిచేసే రోజులు, పార్టీని స్ట్రెంగ్తన్ చేసే దాంట్లో మీరు చేసేటువంటి కార్యక్రమాలలో ఎటువంటి సమస్య వచ్చినా, మీకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా మేమందరం కూడా అండగా ఉంటాం. అర్ధరాత్రి కానీ మీకు ఇబ్బంది వస్తే మీ ఇంటి దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉంటామని కూడా తెలియజేస్తూ ఉన్నాం. భయపడే ప్రసక్తి లేదు. పోలీసులను గౌరవిస్తాం కానీ పోలీసులకు భయపడం. పోలీసులను తప్పనిసరిగా గౌరవిస్తాం. అయితే పోలీసులు చేసేటువంటి చర్యలకు మాత్రం భయపడేటువంటి ప్రసక్తి లేదు. వైసీపీ కార్యకర్తలకి, సోషల్ మీడియా యాక్టివిటీస్లకి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా అర్ధరాత్రి అయినా సరే నేను దగ్గరుండి ఆ సమస్యను ఎదుర్కోవడానికి సిద్ధమని ఎస్వి మోహన్ రెడ్డి చెప్పేటువంటి పరిస్థితి. విడుదల చంద్రశేఖర్ తూస్తున్నట్టు కర్నూలు.